వలస జీవులు పల్లెలకు రావడంతో జిల్లాలో అప్పుడే సంక్రాంతి వాతావరణం నెలకొంది. 3 రోజులు జరిగే ఈ పండుగ మొదలు కానున్న నేపథ్యంలో పిల్లలు పెద్దలు తమ గ్రామాల్లో సందడి చేస్తున్నారు. భోగి మంటల్లో ప్లాస్టిక్ వస్తువులు టైర్లు వేసి మంట వేస్తున్నారు. దీనిని అరికట్టడానికి ఓ గ్రామంలో చిన్నారు తమ పెద్దలకు అవగాహన కోసం భోగి ఏ విధంగా చేయాలో చేసి చూపిన వైనంపై హెచ్ఎంటీవీ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అవలంగి గ్రామంలో ఉన్న ఓ పాఠశాల విద్యార్థులు వినూత్నంగా భోగి చేయాలనే సంకల్పంతో 50,000 ఆవు పిడకలను తయారు చేశారు. ఈ పిడకలను ఓ పెద్ద తాడుకి కట్టి అవలంగి ఒక్క గ్రామమే కాకుండా బుడితి, చీడిపూడి అలా చుట్టుప్రక్కల మరో 5 గ్రామాల్లో ఊరేగించారు. ప్రతి ఏటా భూమి ఆకాశం కాలుష్య కూరల్లో చిక్కుకున్న విషయం అందరికీ తెలిసిందే. భోగి మంటల్లో ప్లాస్టిక్ ను టైర్లను వేయడం, అలాగే ఈ చలికాలంలో పొగమంచు వల్ల ఆ కాలుష్యం పీల్చడం వల్ల చాలా మంది శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతూ ఉంటారు. పిల్లలు ప్లాస్టిక్ వాడకుండా పిడకలనే వాడాలి, దీనివల్ల కాలుష్యం తగ్గుతుంది, బ్యాక్టీరియా చచ్చిపోతుంది అనే నినాదంతో బాల బాలికలు ర్యాలీ నిర్వహించారు. ప్రతి తల్లిదండ్రి దీనిని గమనించాలంటూ నినాదాలు చేశారు. ఈ భోగి పిల్లల పండుగ అన్నారు. ఈ పిడకల కోసం 2 నెలలుగా వారు కష్టపడ్డారని తెలుస్తోంది. స్వచ్ఛమైన ఆవు పేడతో పిల్లలే ఇంటి వద్ద దానిని తయారు చేసి ఎండిన తర్వాత దానిని స్కూల్ వద్ద ఉన్న గ్రౌండ్ లో భద్రపరిచారు. సూర్యుడు దక్షిణంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారాస్థాయిలో ఉంటుంది కాబట్టి పెద్దలు భోగి మంటను వేయమని సూచించారు. సంక్రాంతి నాటికి పంట పోతలు పూర్తవడంతో పురుగు పుట్రలు ఇంటి వైపు రాకుండా తిప్పికొట్టేందుకు భోగి మంటలు ఉపయోగపడతాయి. భోగి మంటల్లో ప్లాస్టిక్ వేయరాదు, దీని పొగ వల్ల ఆరోగ్యానికి హానికరం. భోగి రోజున సాయంత్రం పిల్లలకు భోగి పళ్ళు వేస్తారు. తమ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లల గ్రామాలన్నింటికి వెళ్లారు. పిల్లలు నినాదాలు చేస్తుంటే పెద్దలు ఈ భోగి విశిష్టతను తెలుపుతూ కాలుష్యం ఎంత శాతం ఉందో తదితర అంశాలను ఆ గ్రామస్తులకు వివరించారు. 50,000 వరకు తాము పిడకలను తయారు చేయడం జరిగిందని ఇద్దరు విద్యార్థులు తెలిపారు. ఎటువంటి కాలుష్య కారక వ్యర్థాలను భోగి మంటలను వేయం అంటూ తాము ప్రతిజ్ఞ బూని ఊరిలో వారికి తెలపడం జరిగింది అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో గత కొంతకాలంగా పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గ్రామంలో పేడను సేకరించి ఆ పేడతో పాఠశాల ప్రాంగణంలో పిడకలు తయారు చేస్తున్నాం. ఒకనొక టైంలో పూర్వకాలంలో ఈ భోగి మంటలు వేసేటప్పుడు పాత వస్తువులు, కర్రలు, పిడకలు వేసేవారు. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో వాటి స్థానంలో అన్నమాట ఏం చేస్తున్నారంటే అందరూ కూడా ప్లాస్టిక్ వస్తువులు వేసేస్తున్నారు. దీన్ని ఎలాగైనా అరికట్టాలనే ఉద్దేశంతో మా ప్రయత్నంగా ప్రతి ఏడాది కూడా ఈ స్వచ్ఛమైన ఆవు పేడ చేసే పిడకలను వేస్తున్నాము. ఇది ముందుగా ఏం చేస్తామంటే 4 రోజుల ముందు నుంచి దీన్ని ప్రిపేర్ అయిన తర్వాతను ఈరోజు ఇది మా ఈ అవలంగి, బుడితి, చీడిపూడి గ్రామాల్లో ర్యాలీ చేశాము. తదుపరి పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, ఉపాధ్యాయ సిబ్బంది, వారి తల్లిదండ్రులు, గ్రామ పెద్దల సమక్షంలో ఈ 50,000 పిడకలను కూడా భోగి మంటగా వేయడం జరిగింది. భోగి పండుగ సందర్భంగా మా పాఠశాలలో మేము 4 రోజుల ముందు నుంచి ఆవు పేడను సేకరించి పిల్లలతో కలిసి భోగి పిడకలను తయారు చేస్తాము. ప్రతి సంవత్సరం కూడా సుమారు 50,000 పిడకల వరకు తయారు చేసి వాటిని దండగా గుచ్చి మా చుట్టుపక్కల గ్రామాల్లో ర్యాలీ నిర్వహిస్తాము. ఈ భోగి పండుగ ఇంతకు ముందు పాతకాలంలో భోగి మంటలో కర్రలు, పిడకలు వేసి భోగి మంటను వేసేవారు. కానీ ఇటీవల రోజుల్లో భోగి మంటల్లో ప్లాస్టిక్ వస్తువులు, టైర్లు వేసి భోగి మంట వేస్తున్నారు. దీనివల్ల గాలి అనేది కాలుష్యం అయిపోతుంది తప్ప ఎటువంటి ఉపయోగం లేదు. అందువల్ల దీని గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి మేము స్వచ్ఛమైన ఆవు పేడతో పిడకలు తయారు చేసి దాన్ని భారీ ఎత్తుగా ర్యాలీ చేసి మా చుట్టుపక్కల గ్రామాల్లో పిల్లలతో ర్యాలీ చేయించి దాంతో భోగి మంటను వేస్తున్నాము. దీని ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. పర్యావరణంపై పిల్లలు చేస్తోన్న ఈ పనికి గ్రామాల్లో పెద్దలు ఆలోచించాలని పర్యావరణవేత్తలు అంటున్నారు. హిందూ పండుగల్లో ప్రతి దానికి పర్యావరణం ముడిపడి ఉంటుందని, అందుకోసం పిల్లలు పర్యావరణ రహిత భోగిని చూసి ప్లాస్టిక్ లేకుండా కర్రలతో, పిడకలతో భోగి పండుగను చేసుకుంటారని ఆశిద్దాం.